అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రి అనేవాళ్ళు ఎవరైనా గానీ కొన్ని మంచి పనులు చేస్తే అవి బిడ్డలకు తగులుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తండ్రి, తల్లి గాని తండ్రి అనేవాడు ఏదన్నా గానీ ఎటికన్నా గానీ పోయినోడు, వచ్చినోడు మంచి పనులనేవి చేసుంటే అది ఖచ్చితంగా రేపు నాడు వాని కొడుక్కు అది మంచి జరుగుతుంది. ఆ కొడుకనేవాడు ఏటికన్నా పోయి ఏదన్నా సహాయం అడిగినా, ఎవరినన్నా అప్పడిగినా, "అప్పా తీసుకో మీ నాయన మాకు ఆ పొద్దు సాయం చేసినాడు. మీ నాయన లేకపోతే ఈ పొద్దు నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు" అని చాలామంది తండ్రిని పొగుడుతారు మన ముందర. మన నాయన మంచి పనులు చేసింటే మనకి ఏటికి పోయినా విలువ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రి గానీ ఎప్పుడన్నా గానీ ఏటికన్నా పోయినా, ఎవరైనా మన తాకొచ్చినా వాళ్ళకి కొన్ని మంచి పనులు చేస్తే మన బిడ్డలకు ఖచ్చితంగా అవి తగులుతాయి. మన బిడ్డలకు మంచి జరుగుతుంది. మనం చెడ్డ పనులు చేసుంటే అది మన బిడ్డలకు ఖచ్చితంగా తగులుతుంది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు. వాళ్ళు పెద్దలు చేసిన పాపాలు ఏమో ఈ పొద్దు బిడ్డలు అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలంటారు. ఇది ఖచ్చితంగా 100కి 100 సార్లు నిజం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల. ఏ తల్లిదండ్రులైనా కూడా మనం అనేది మంచి పనులు చేస్తే మన బిడ్డలకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనం ఏ పనులు తప్పుడు పనులు కానీ ఏదన్నా పాపాలు ఎటువంటి చేస్తే అది ఖచ్చితంగా మన బిడ్డలు జరుగుతుంది. మనం మంచి చేసింటే మన బిడ్డలకు మంచి జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ. తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్.